హెచ్పివి వ్యాక్సిన్ గురించి తెలుసుకుందామండి. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్న వ్యాక్సిన్ అండ్ పాపులర్ అవుతున్న వ్యాక్సిన్ వచ్చేసి హెచ్పివి వ్యాక్సిన్. హెచ్పివి అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఎందుకు ఈ వ్యాక్సిన్ అనేది ఈ మధ్యకాలంలో చాలా ఫ్రీక్వెంట్గా డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారనేది ముందుగా తెలుసుకుందామండి. ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనే వైరస్ వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది తెలుసుకుంటే కనుక ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. సో ఈ వైరస్ వల్ల 2 రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే బినైన్ ప్రాబ్లమ్స్ అండ్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ రెండు కూడా. బినైన్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే గర్భసంచి ద్వారం దగ్గర కానీ లేదా మోషన్ వెళ్ళే దారి దగ్గర కానీ వాట్స్ అంటే చిన్న కురుపులు లాంటివి లేదా చిన్న గ్రోత్ లాంటిది. ఇవి ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు కనిపించే సాధారణ లక్షణాలు అండి, వీళ్ళు వాట్స్ అంటారు. అండ్ క్యాన్సర్ ఎక్కడ వస్తుంది ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల అంటే గర్భసంచి ముఖద్వారం అంటే సర్వైకల్ క్యాన్సర్ ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అందువల్ల హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఫ్రీ వ్యాక్సినేషన్ అనౌన్స్ చేసింది టీనేజ్ గర్ల్స్కి అలాగే బాయ్స్కి. సో చాలామందికి తెలియని విషయం కూడా ఇంకొకటి, ఇది లేడీస్కి ఎంత ఇంపార్టెంటో ఈ వ్యాక్సిన్ వేయడం వల్ల జెంట్స్కి లేదా అబ్బాయిలకు కూడా మనం క్యాన్సర్ వ్యాధిని అనేది నివారించగలుగుతామండి. వీళ్ళలో పెనైల్ వాట్స్ అండ్ పెనైల్ క్యాన్సర్స్ కూడా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తగ్గించుకోవచ్చు. ఇక హెచ్పివి వ్యాక్సిన్ ఎలా తీసుకోవాలి? ఇది ఒకవేళ 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపల వయసు ఉండే అమ్మాయిలకు మనం ఇస్తున్నామంటే కనుక ఇది కేవలం 2 డోసెస్ సరిపోతాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డోస్ వేసిన తర్వాత 6 మంత్స్కి సెకండ్ డోస్ అనేది ఉంటుంది. ఇది ఎలాంటి పెయిన్ ఉండే ఇంజెక్షన్ కాదు. సో జస్ట్ టేక్ ద ఇంజెక్షన్, గో హోమ్. అంత తక్కువ నొప్పితో కూడుకున్న ఇంజెక్షన్ అండి. సో చిన్న వయసులో వేస్తే కనుక 2 డోసెస్ సరిపోతాయి. అదే 14 సంవత్సరాల పైబడిన వాళ్ళకి మనం వ్యాక్సినేషన్ ఇస్తున్నామంటే కనుక 45 సంవత్సరాల లోపు వాళ్ళకి ఎవరికైనా వేసుకోవచ్చు. ఇలాంటి వయసులో ఉండే వాళ్ళకి అంటే 14 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళకు మనం 3 డోసెస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ డోస్, దెన్ సెకండ్ డోస్ 2 నెలల తర్వాత, అండ్ థర్డ్ డోస్ మొదటి డోస్ వేసిన 6 నెలల తర్వాత. సో ఇది హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవాల్సిన స్కెడ్యూల్ అండి. సో బెటర్ ఎర్లీ 2 డోసెస్ మాత్రమే సరిపోతాయి అండ్ కంప్లీట్ ప్రొటెక్షన్ అనేది మనకు వస్తుంది. సో మనకు ఇప్పుడు ఇండియాలో 3 రకాల హెచ్పివి వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా ఇంపార్టెంట్. సో బైవాలెంట్ వ్యాక్సిన్ అంటే 2 వైరస్ స్ట్రెయిన్స్కి మాత్రమే ప్రొటెక్షన్ లభిస్తుంది. క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ అంటే 4 రకాల వైరస్ నుంచి మనకు ప్రొటెక్షన్ లభిస్తుంది ఈ వ్యాక్సిన్ తీసుకుంటే. అండ్ లేటెస్ట్ నోనోవాలెంట్ వ్యాక్సిన్ అంటే 9 టైప్స్ ఆఫ్ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చండి ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల. ఓన్లీ డిఫరెన్స్ కాస్ట్. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ వైరస్ని మనం ప్రివెంట్ చేయాలి ఇన్ఫెక్షన్ అనుకుంటే కనుక నోనోవాలెంట్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో మీ డాక్టర్ని సంప్రదించి మీకు ఎలాంటి వ్యాక్సిన్ వేసుకోవాలన్నా కూడా డిస్కస్ చేసి తీసుకోవచ్చు. సో టేక్ ద వ్యాక్సిన్ అండ్ బీ సేఫ్. థ్యాంక్ యూ.